హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో అర్జున్ దాస్ నటించినటువంటి ఒక మంచి ఎమోషనల్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బాంబు మూవీ. ఈ మూవీ స్టోరీని వింటుంటే మీకు రీసెంట్ గానే తమిళ్లో సూపర్ హిట్ అయినటువంటి మరొక మూవీ స్టోరీ కూడా గుర్తుకు వస్తుంది. ఆ మూవీ టైటిల్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఆ మూవీని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, కుదిరితే చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అవ్వ తన మనవరాలకి ఒక కథ చెప్తూ ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం ఒక కొండ కింద ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ కొండనే ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా ఆ కొండ ప్రాంతంలో ఒక కార్తీక మాసంలో ఒక నెమల వచ్చి అక్కడ అరిచి వెళ్ళిన తర్వాత అక్కడ 48 గంటల పాటు వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఆడుకుంటూ పండగ జరుపుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు పండగ చేసుకుంటున్న సమయంలో కొండ ప్రాంతంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఒక జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దేవుడే వాళ్ళని ప్రత్యక్షంగా ఆశీర్వదించడానికి వచ్చాడు అని వాళ్ళందరూ కూడా భావిస్తారు ఉండేవాళ్ళు. అలా వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఆ విధంగా ఆనందంగానే జీవిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలోనే ఆ గ్రామంలో ఒక వింత వ్యాధి సోకింది. దాంతో ఆ గ్రామంలో ఉన్న చాలా మంది చనిపోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో ఒక భయంకరమైన వర్షం, ఉరుముల మెరుపులతో కూడినటువంటి ఒక భయంకరమైన తుఫాన్ లాంటిది ఏర్పడింది. అప్పటికే ఆ గ్రామంలోని వాళ్ళు ఆ వింత వ్యాధికి చాలా భయపడుతూ ఉండగా ఇప్పుడు ఈ తుఫాన్ కూడా రావడంతో వాళ్ళు చాలా భయపడిపోతూ ఉండేవాళ్ళు. అలా తుఫాన్ భయంకరంగా వస్తున్న సమయంలోనే కొండ మీద నుంచి ఒక రాయి దొర్లుకుంటూ ఆ గ్రామం మధ్యలోకి వెళ్లిపోయి ఆ రాయి రెండుగా పగిలిపోయింది. ఆ రాయి పగలడం కూడా ఒకటి పెద్ద ముక్క, రెండవది చిన్న ముక్కగా పగిలింది. ఎప్పుడైతే ఆ రాయి ఆ ఊర్లోకి వచ్చి పగిలిందో అప్పటి నుంచి కూడా ఒకటిగా ఉన్న ఆ గ్రామం రెండుగా వీడిపోయింది. ఆ పెద్ద రాయి మొక్కని ఒక వర్గం వాళ్ళు వాళ్ళ దేవుడిగా భావించడం మొదలు పెట్టారు. చిన్న రాయి మొక్కను మాత్రం మరొక వర్గం వాళ్ళు వాళ్ళ దేవుడిగా భావించడం మొదలు పెట్టారు. అలా ఆ గ్రామం రెండుగా విడిపోయి పెద్ద రాయిని పూజించే వాళ్ళంతా కూడా రామాపురం అనే గ్రామంగా మారిపోయింది. చిన్న రాయిని పూజించే వాళ్ళందరూ కూడా రావణపురంగా మారిపోయింది. ఆ తర్వాత ఆ గ్రామంలోకి వచ్చినటువంటి ఆ వింత వ్యాధి కూడా ఆగిపోవడంతో పెద్ద రాయిని పూజించే వాళ్ళందరూ కూడా మా పెద్ద రాయిని పూజించడం వల్లనే ఆ వ్యాధి తగ్గిపోయింది అని చెప్పడం మొదలు పెట్టారు. మరో పక్క చిన్న రాయిని పూజించే వాళ్ళు కూడా మా చిన్న రాయిని పూజించడం వల్లనే ఆ వింత వ్యాధి కూడా తగ్గిపోయిందని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. అలా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. నిజానికి పెద్ద రాయిని పూజించే వాళ్ళందరూ కూడా పెద్ద కులానికి చెందిన వాళ్ళని, చిన్న రాయిని పూజించే వాళ్ళందరూ కూడా తక్కువ కులానికి చెందిన వాళ్ళు అని వాళ్ళు భావించుకుంటూ ప్రతి చిన్న విషయానికి కూడా ఆ రెండు గ్రామాలు కూడా కొట్టుకుంటూ ఉండేవి. అలా ఆ రెండు గ్రామాలు కూడా కొట్టుకుంటూ ఉండడంతో కార్తీక్ మాసంలో కుయ్యవలసిన నెమలు కుయ్యకుండా ఆగిపోయింది. దాంతో ఊర్లో జాతర కూడా ఆగిపోయింది. జాతర ఆగిపోవడమే కాకుండా వాళ్ళకి అడవులో కనిపించేటటువంటి జ్యోతి కూడా కనిపించకుండా పోయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో జాతర ఆగిపోయి దాదాపు 100 సంవత్సరాల పైనే అవుతుంది అని ఆ ముసలవ్వ ఇదంతా కూడా తన మనవరాల దగ్గర కథలాగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ లో ఆ రెండు గ్రామాలని కూడా చూపించడం జరుగుతుంది. ఆ పెద్దరాయిని కొలిచే రామాపురానికి ప్రెసిడెంట్ గా రామయ్య వ్యవహరిస్తూ ఉంటాడు. చిన్న రాయిని కొలిచేటటువంటి ఆ రావణపురానికి ప్రెసిడెంట్ గా కిచ్చ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ రెండు గ్రామంలోని ప్రజలందరూ కూడా ప్రతి చిన్న విషయానికి కొట్టుకుని గొడవలు చేస్తూ ఉంటారు. ఆ రెండు గ్రామాల్లో ఆఖరికి చిన్న పిల్లల్లో కూడా ఒక గ్రామంలోని వాళ్ళ చూస్తే మరొక గ్రామంలోని వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా గొడవలు పడుతూ ఉండడంతో ఆఖరికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి మీ రెండు గ్రామాలు కూడా కలిసి ఉంటే చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఆ కలెక్టర్ మాటలు కూడా వినకుండా ఉండడంతో కలెక్టర్ ఆ రెండు గ్రామాల ప్రెసిడెంట్లు ఇద్దరిని కూడా తిట్టి మీరు ఇలా ఉండడం వల్ల మీ ఊరు అభివృద్ధి కావడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంటనే అక్కడ మినిస్టర్ని కలిసి ఆ గ్రామంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఆ మినిస్టర్ మాత్రం తన మనసులో ఆ రెండు గ్రామాలు ఎప్పటికీ కలవకూడదు, వాళ్ళు కలవకుండా ఉంటేనే నేను అక్కడ మంచిగా రాజకీయం చేయగలను, వాళ్ళు ఆ విధంగా గొడవలు పడుతూ అందరూ చనిపోతే నేను ఆ గ్రామం మొత్తాన్ని కూడా ఒక కార్పొరేట్ కంపెనీకి అమ్మేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ జిల్లా కలెక్టర్ మాత్రం ఎలాగైనా విడిపోయినటువంటి ఆ రెండు గ్రామాలని కూడా కలపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
అయితే ఆ పెద్ద రాయిని కొలిచే రామాపురం గ్రామంలో ఉన్న కార్తీక్ మాత్రం తను ఎప్పుడు దేవుణ్ణి అస్సలు నమ్మకుండా ఉంటాడు. అలాంటి కార్తీక్ మాత్రం వీళ్ళు రాయిల్ని పూజిస్తూ వీళ్ళు విడిపోయి ఉన్నారు, ఎలాగైనా వీళ్ళిద్దరినీ కూడా కలపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కార్తీక్ ఒకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా కలెక్టర్ కూడా ఆ కార్తీక్ ని చూసి, నేను చాలా సార్లు మీ ఊరికి వచ్చి మీ గ్రామ ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. కానీ మరోపక్క ఆ మినిస్టర్ మాత్రం ఈ రెండు గ్రామాల వాళ్ళు కొట్టుకుని అందరూ చనిపోతే ఈ గ్రామాలని కూడా అమ్మేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నీ ప్రయత్నం చేస్తూ ఉండు, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి పంపిస్తుంది. కార్తీక్ డైరెక్ట్ గా ఊరికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఎవరూ కూడా ఆ కార్తీక్ మాటల్ని పట్టించుకోరు. దాంతో ఆ కార్తీక్ రెగ్యులర్ గా మద్యాన్ని సేవిస్తూ ఉండడంతో అతని బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మన కార్తీక్ కి బాంబ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ కార్తీక్ మద్యం సేవించిన వెంటనే తన లోపల ఉన్నటువంటి కమ్యూనిజం భావాలన్నింటినీ కూడా ప్రజలకి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళెవరో పట్టించుకోకపోవడంతో తను డైరెక్ట్ గా ఆ గ్రామంలో ఉన్న ఆవుల దగ్గర మేకల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అక్కడే మందు ఎక్కువయ్యి అక్కడే స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. అలా కార్తీక్ పడిపోయిన ప్రతిసారి కూడా మరొక గ్రామంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ అయినటువంటి మనీ అక్కడికి వచ్చి ఆ కార్తీక్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి ఈ మనీ రావణపురానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండడంతో ప్రతిరోజు కూడా ఎక్కడైతే కార్తీక్ తాగి పడిపోతాడో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా మనీ రెగ్యులర్ గా తీసుకుని వెళ్ళడానికి మరొక కారణం కూడా ఉంటుంది. మనీ నిజానికి ఆ కార్తీక్ సిస్టర్ అయినటువంటి ప్రభాని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు పొరపాటున రామాపురం ప్రెసిడెంట్ కూర్చునేటటువంటి కుర్చీని రావణపురానికి చెందినటువంటి నగేష్ అనే ఒక పిల్లవాడు పొరపాటున తొక్కేసి ఉంటాడు. దాన్ని మనీ మరియు ప్రభా ఇద్దరు కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే రావణపురానికి చెందినటువంటి రాజేష్ అనే ఒక యువకుడు ఇది మొత్తం చూసేసి వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ కి ఇదంతా చెప్పేయడంతో ఆ తర్వాత రోజు ఒక పెద్ద పంచాయతీని ఏర్పాటు చేస్తారు. ఆ పంచాయతీలో పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఇది చాలా పెద్ద తప్పు, వాడికి సరైన శిక్ష వేయాలి అని వెంటనే నగేష్ ని ఆ పంచాయతీ దగ్గరికి తీసుకుని వచ్చి బలవంతంగా ఆ నగేష్ రెండు కాళ్ళల్లో కూడా ఓతలు పెడతారు. ఇది చూసినటువంటి మనీ మరియు ప్రభా అలాగే ఆ కార్తీక్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో ఆ రోజు కూడా కార్తీక్ ఫుల్గా మందు తాగి ఆవుల దగ్గరికి మేకల దగ్గరికి వెళ్ళి తనలో ఉన్న కమ్యూనిజం భావాలన్నీ కూడా చెప్తూ మీరందరూ కూడా కలిసి ఉండాలి అని అంటూ మళ్ళీ ముందెక్కిపోయి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత రోజు మినిస్టర్ కి ఈ కార్తీక్ రెండు గ్రామాల వాళ్ళని కూడా కలపాలని చూస్తున్నాడు అని తెలిసిపోతుంది. దాంతో మినిస్టర్ అలా జరగడానికి వీల్లేదు, వెంటనే ఈ కార్తీక్ ని చంపేయాలి, కార్తీక్ ని చంపేసి తన బాడీని కూడా తగలబెట్టేసి ఇదంతా కూడా రావణపురానికి చెందిన వాళ్లే చేశారు అని చెప్తే రెండు గ్రామాల వాళ్ళు కూడా కొట్టుకుని చచ్చిపోతారు. అప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామాన్ని కార్పొరేట్ కంపెనీకి అమ్మేయవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ లో భాగంగానే మినిస్టర్ కొంతమంది మనుషుల్ని ఆ కార్తీక్ ని చంపడానికి పంపిస్తాడు. మరొక పక్క కార్తీక్ నిజంగానే ఫుల్ గా మందు తాగి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మనీ వచ్చి ఆ కార్తీక్ ని ఎత్తుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లిపోగా అక్కడ ప్రభా వాళ్ళిద్దరికీ కూడా భోజనం వడ్డిస్తుంది. అయితే ఆ కార్తీక్ మాత్రం ఏ ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చుని ఉంటాడు. అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ కార్తీక్ అప్పటికే చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రభా మరియు మనీ ఇద్దరు కూడా షాక్ లో చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే కార్తీక్ తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడంతో తనకి పెద్దగా ఒక బాంబు వేస్తాడు. అది విన్నటువంటి మనీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు బాంబు వేస్తారా, ఖచ్చితంగా మా కార్తీక్ చనిపోలేదు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ గ్రామ ప్రెసిడెంట్ మాత్రం కార్తీక్ చనిపోయాడు కాబట్టి తనకు సాంప్రదాయబద్ధంగా చేయవలసినటువంటి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేయాలి అంటూ ఉంటాడు. దాంతో ఆ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ఆ కార్తీక్ డెడ్ బాడీని లేపడానికి ప్రయత్నించగా కనీసం ఇంచు కూడా కదపలేకపోతారు. కానీ మనీ మాత్రం చాలా టెక్నిక్ గా ఆ కార్తీక్ డెడ్ బాడీని చాలా అవలీలగా పైకి ఎత్తేస్తూ ఉంటాడు. అలా మనీ కార్తీక్ డెడ్ బాడీని ఎత్తిన సమయంలో మళ్ళీ తను బాంబు వేసి తన బాడీలో ఏదో వైబ్రేషన్ అవుతున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో మనీ వెంటనే కార్తీక్ చనిపోలేదు, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కార్తీక్ దహన సంస్కారాలు చేసేస్తారు అని కార్తీక్ డెడ్ బాడీని తీసుకుని తన ఊరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి కిచ్చా మరియు గ్రామ ప్రజలందరూ కూడా అందుకు ఒప్పుకోరు. దాంతో మనీ వెంటనే కార్తీక్ ని రెండు గ్రామాల మధ్యలో పెట్టి ఇక్కడ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, తనకేమీ కాలేదు, తను బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటాడు.
ఆ తర్వాత కార్తిక్ డెడ్ బాడీకి పూలమాల వేయడానికి ఆ ఊరి పూజారి అక్కడికి రాగా ఆ సమయంలో కార్తిక్ ఒక్కసారిగా మళ్ళీ బాంబు వేస్తాడు. అది చూసినటువంటి పూజారి చాలా భయంతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్లి సాక్షాత్తు ఆ దేవుడే ఆ కార్తిక్ యొక్క డెడ్ బాడీలో ప్రత్యక్షమయ్యాడు అని అరిచి గట్టిగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు తగ్గట్టుగానే ఆ ఊర్లో చాలా సంవత్సరాల నుంచి ప్రెగ్నెంట్ కానటువంటి ఒక మహిళ సడన్ గా అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో ఆ మహిళకి టెస్ట్ చేయగా తన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో కొండ మీద నెమలు అరుస్తున్నటువంటి శబ్దాలు కూడా వినబడుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినటువంటి గ్రామ ప్రజలు ఆ పూజారి చెప్తున్నది నిజమే అని నమ్మడం మొదలు పెడతారు. పూజారి అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి మరో 48 గంటల్లో కొండ మీద జ్యోతి వెలగబోతుంది, దాన్ని మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ జ్యోతి ఇప్పుడు మళ్ళీ మన కంటికి కనిపించబోతుంది అని ఆ పూజారి గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే వచ్చే 48 గంటలు మనం అందరం కూడా జాతరలాగా సెలబ్రేట్ చెయ్యాలి అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. దాంతో రామాపురానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వెంటనే చనిపోయినటువంటి ఆ కార్తిక్ మా గ్రామానికి చెందినవాడు కదా, ఆ కార్తిక్ డెడ్ బాడీతో పాటు కార్తిక్ డెడ్ బాడీలో ఉన్న దేవుడు కూడా మా గ్రామానికి చెందినవాడే, మాకు ఆ కార్తిక్ డెడ్ బాడీని ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఎవరో కూడా ఆ కార్తిక్ డెడ్ బాడీని లేపలేకపోతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి పంతులు మాత్రం ప్రజలందరినీ చూసి ఆ కార్తిక్ డెడ్ బాడీని ఎవరూ లేపలేరు, కేవలం మనీ మాత్రమే లేపగలడు అని అంటాడు. ఈ మాటలు విన్నటువంటి రావణాపురానికి చెందినటువంటి ప్రెసిడెంట్ ఆ కార్తిక్ డెడ్ బాడీని మా గ్రామానికి చెందినటువంటి మనీ మాత్రమే లేపగలడు, సో ఆ కార్తిక్ డెడ్ బాడీ మరియు కార్తిక్ డెడ్ బాడీలో ఉన్న దేవుడు కూడా మా గ్రామానికే చెందుతాడు అని అంటూ ఉంటాడు. దాంతో మళ్ళీ 2 గ్రామాల మధ్య కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న పూజారి వెంటనే గ్రామ ప్రజలందరినీ చూసి మీరు ఎవరైతే ఆ కార్తిక్ రూపంలో ఉన్న దేవుణ్ణి బాగా కొలుస్తారో ఆ దేవుడు వాళ్ళకే చెందుతాడు అని చెప్తాడు. దాంతో ఆ 2 గ్రామాల ప్రజలందరూ కూడా కార్తిక్ యొక్క డెడ్ బాడీకి సేవలు చేయడం మొదలు పెడతారు. కొంతమంది ఏసీ తీసుకొచ్చి అక్కడ పెట్టగా మరి కొంతమంది కార్తిక్ ఇష్టమైనటువంటి మద్యాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. ఒక గ్రామంలోని వాళ్ళు బ్యానర్లు కడుతూ ఉంటారు, మరొక గ్రామం వాళ్ళైతే సెల్ ఫోన్స్ లో వాళ్ళ డీపీల్ ని కూడా చేంజ్ చేస్తూ మేమే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఆ కార్తిక్ లోని దేవుణ్ణి మేమే బాగా కొలుస్తున్నాం అంటూ గొడవ పడుతూ ఉంటారు. సడన్ గా అదే సమయంలో మనీ తనకేదో దెయ్యం పట్టినట్లుగా ఊగిపోతూ మీరందరూ కూడా గొడవ పడకండి, కలిసిమెలిసి ఉండండి, మీరందరూ కలిసి జాతర చెయ్యండి, అప్పుడే కొండ మీద ఉన్నటువంటి జ్యోతి మీకు కనిపించి మీ జీవితం ధన్యం అవుతుంది అని చెప్తాడు. నిజానికి మనీ ఆ దేవుడు రూపంలో చెప్తేనే ఈ 2 గ్రామాలు కూడా కలుస్తాయి అని ఆ విధంగా నాటకం ఆడుతూ ఉంటాడు. మరోపక్క మినిస్టర్ మాత్రం ఆ కార్తిక్ డెడ్ బాడీని కాల్ చేసి ఈ 2 గ్రామాలు కొట్టుకునేలాగా చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క మనీ దగ్గరికి అప్పుడే ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చినటువంటి పాండి అనే మనీ ఫ్రెండ్ వచ్చి తనని కలిసి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఛానల్కి ఒక మంచి వైరల్ వీడియో కావాలి, నేను ఇప్పుడే ఈ కార్తిక్ డెడ్ బాడీ గురించి తెలుసుకున్నాను, దాన్ని ఎవరు ఎత్తలేకపోతున్నారంట కదా, కేవలం నువ్వు ఒక్కడవే ఎత్తగలుగుతున్నావంట కదా, ఒక్కసారి ప్లీజ్ నా కోసం ఆ డెడ్ బాడీని ఎత్తవా అని అడుగుతూ ఉంటాడు. దాంతో మనీ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి పాండే కోసం కార్తిక్ డెడ్ బాడీని లేపడానికి ప్రయత్నించగా విచిత్రంగా ఈసారి ఆ కార్తిక్ డెడ్ బాడీని మనీ కూడా పైకి లేపలేకపోతే ఉంటాడు. దాంతో ఆ మనీ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కార్తిక్ డెడ్ బాడీ దగ్గరికి మనీ వచ్చి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ కార్తిక్ డెడ్ బాడీ ఎక్కడా కనిపించదు. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కార్తిక్ డెడ్ బాడీని మనీ తప్ప ఇంకెవరూ కదపలేరు, ఈ మనీని ఏదో చేసి ఉంటాడు అని అందరూ కూడా చాలా తీవ్రంగా ఆ మనీని కొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ కార్తిక్ డెడ్ బాడీ ఉందో మళ్ళీ అదే ప్లేస్ లోకి ఆ డెడ్ బాడీ వచ్చేస్తుంది. అక్కడ కార్తిక్ డెడ్ బాడీ రావడం చూసినటువంటి మనీ ఈ డెడ్ బాడీని ఎవరు తీసుకుని వెళ్లిపోయి ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఆ కార్తిక్ డెడ్ బాడీని వాళ్ళ చెల్లెలైనటువంటి ప్రభానే తీసుకుని వెళ్లి ఉంటుంది. ఎందుకంటే ప్రభాకి ఆ మినిస్టర్ వేస్తున్న ప్లాన్ గురించి తెలిసి ఎలాగైనా తన అన్నయ్య డెడ్ బాడీ ఇక్కడ కాల్చకూడదు అని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోయి మళ్ళీ అదే ప్లేస్ కి తీసుకువచ్చి అక్కడ పెట్టేసి ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే మనీ ఏ విధంగా అయితే ఆ కార్తిక్ డెడ్ బాడీని లేపుతున్నాడో అదే టెక్నిక్ ప్రభాక్ కూడా తెలిసి ఉండడంతో ప్రభా కూడా ఆ కార్తిక్ డెడ్ బాడీని లేపేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రభా ఎందుకు డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిందో ఆ మినిస్టర్ ప్లాన్ గురించి మొత్తం మనీకి వివరిస్తుంది. ఆ తర్వాత మనీ కూడా వెళ్ళి ఆ డెడ్ బాడీని మళ్ళీ లేపడానికి ప్రయత్నించగా ఈసారి ఈజీగా లేపేస్తాడు. ఆ తర్వాత 2 గ్రామాల్లో వాళ్ళు కూడా కార్తిక్ ని ఒక దేవుడిగా భావించి అక్కడ జాతరలాగా చేస్తూ ఉంటారు. ఇక 48 గంటలు గడవడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. అప్పుడు మనీ వెంటనే ఎలాగైనా మనమే ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏదైనా మంట రగిలించాలి, అక్కడ దీపం కనిపించకపోతే ఈ 2 గ్రామాల వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు అని ఎలాగైనా మనమే అక్కడ దీపం వెలిగించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరో పక్కన మినిస్టర్ మరియు తన గ్యాంగ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్తిక్ డెడ్ బాడీని ఎలాగైనా కాల్ చేయాలి అని అక్కడ బాణాసంచ కాలుస్తూ ఉంటారు. అయితే
రామాపురం గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ కార్తిక్ డెడ్ బాడీకి ఏమీ అవ్వకుండా ఒక వలయం లాగా నిలబడి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే బాణాసంచ బాగా పేలుతూ ఉండడంతో ఆ రామాపురం ప్రజలందరికీ కూడా గాయాలవుతూ ఉంటాయి. ఇది చూసినటువంటి రావణపురం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని రామాపురం వారికి బాణాసంచ వల్ల కలుగుతున్నటువంటి ఆ గాయాలన్నింటినీ కూడా తుడుస్తూ వాటికి మందు రాస్తూ వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇది చూసినటువంటి రామాపురం ప్రజలు కూడా మనం అనవసరంగా ఈ రావణపురం వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం, వీళ్ళు కూడా మన తమ్ముళ్లే కదా అనుకుంటూ మనసు మార్చుకుంటూ ఉండడంతో ఇరు గ్రామాల వాళ్ళు కూడా ఇతరుల మీద కోపాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ కూడా ఆ 2 గ్రామాల దగ్గరికి వచ్చి కార్తిక్ చివరి కోరికగా నా దగ్గరికి వచ్చి మా 2 గ్రామాల ప్రజల్ని కలపమని చెప్పాడు. మీరు అతని కోరికని తీర్చాలి అంటే 2 గ్రామాల నుంచి కూడా సర్పంచులు వచ్చి ఇక్కడ సైన్ చేయండి, మీ 2 గ్రామాలకి ఉన్న సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను అంటుంది. దాంతో 2 గ్రామాల సర్పంచులు వెళ్లి కలెక్టర్ ముందు సైన్ చేస్తారు. మరోపక్క 48 గంటలు కూడా అయిపోతూ ఉండడంతో ఎలాగైనా కొండ మీద జ్యోతిని చూపించాలి అని కొండ వెనక నుంచి మనీ అక్కడికి వెళ్లి దీపం వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడికి మినిస్టర్ మనుషులు వచ్చి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని మాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చావని హీరో అక్కడ జ్యోతిని వెలిగించకుండా తనని కొడుతూ ఉంటారు. మరోపక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ జ్యోతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడే కొన్ని రోజుల క్రితం ఆ రామాపురం గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ కుర్చీని నగేష్ అనే ఒక బాబు తొక్కాడు కదా, ఆ బాబు కాళ్ళ మీద వాతలు కూడా పెట్టారు గుర్తుంది కదా. ఆ బాబును చూసినటువంటి ఆ రామాపురం ప్రెసిడెంట్ నన్ను క్షమించు, ఆ రోజు తప్పు చేశాను అని క్షమాపణలు కోరతాడు. అప్పుడే ప్రెసిడెంట్ కి కొండ మీద జ్యోతి దర్శనం ఇస్తుంది. దాన్ని చూసినటువంటి ఆ ప్రెసిడెంట్ నాకు జ్యోతి దర్శనం ఇచ్చింది, మీరు కూడా మీరు చేసిన తప్పులకి క్షమాపణలు కోరండి అని అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణలు కోరుతూ ఉంటారు. అందరికీ కూడా కొండ మీద జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నిజంగానే వాళ్ళకి జ్యోతి కనిపించిందా లేదా హీరో అక్కడ జ్యోతి వెలిగించాడా అన్నది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. అలా అందరికీ అక్కడ జ్యోతి కనిపించడంతో అందరూ కూడా ఆనందంగా కలిసిపోతూ ఉంటారు. అప్పుడే కలెక్టర్ ఒక మంచి డాక్టర్ ని అక్కడికి పిలిపించి కార్తిక్ డెడ్ బాడీని చెక్ చేయిస్తుంది. కార్తిక్ డెడ్ బాడీని చెక్ చేసినటువంటి ఆ డాక్టర్ మాట్లాడుతూ కార్తిక్ సహజంగానే చనిపోయాడు, అయితే అతను డెడ్ బాడీ మాత్రం 2 రోజుల నుంచి కొంచెం కూడా వాసన రాకుండా చెడిపోకుండా ఉంది. ఇక అతని బాడీలో నుంచి గ్యాస్ బయటికి రావడం గురించి మాట్లాడుతున్నారా, అది సర్వసాధారణంగా అందరికీ జరిగే ప్రక్రియ అని అంటాడు. ఆ తర్వాత అందరూ కూడా ఆ కార్తిక్ డెడ్ బాడీకి దహన సంస్కారాన్ని పూర్తి చేసి అందరూ కూడా కలిసిపోయి అప్పట్లాగే ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సిటీలో వరుస హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, ఒక ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది, అసలు నిజంగా అతను ఆల్జీమర్స్ వ్యాధితోనే బాధపడుతున్నాడా, ఆ ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి వైఫ్ చనిపోయే ముందు డైరీలో ఏం రాసి వెళ్ళింది, దయాల ఇంట్లో దయాలికి తెలియకుండా 10 లక్షల రూపాయల చెక్ రాసిచ్చింది ఎవరు, ఎందుకు ఆ విధంగా చెక్ రాసిచ్చారు, చివరికి ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి తన వైఫ్ చివరి కోరికని తీర్చాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మారిషన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.